దేవుడు నిన్ను రక్షించి నీ జీవితంలో ఎదుర్కొనే సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, బాధలు వీటన్నిటిని దాటడానికి, బలహీనతలు, అనారోగ్య పరిస్థితులను అధిగమించి దాటడానికి, దేవుని కృపను పొందుకోవడానికి దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆయుధాన్ని దేవుడు నీ చేతిలో పెట్టాడు. ఏంటి ఆయుధం అంటే ప్రార్థన. ఏంటి ఆయుధం చెప్పండి? ఆ ఆయుధాన్ని పదును పెట్టడానికి దేవుడు ఇంకొక అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. సాన పెట్టే రాయి అంటారు కదా కత్తికి. ఉపవాసం. ఏంటి చెప్పండి? ఉపవాసం. ప్రార్థన, ఉపవాసం. ఉపవాస ప్రార్థన ద్వారా నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొనే సమస్య, బాధ, కష్టం, బలహీనత, అనారోగ్యం, శోధన ఏదైతే ఉందో దాన్ని నువ్వు దాటగలవు, దాన్ని జయించగలవు, అధిగమించి నువ్వు దేవుని కృపను పొందగలవు. అది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఉన్నతమైన ఆయుధం. దానిని పక్కన పెట్టి ఎవరో ఏదో చెప్పారని ఆ మాటలకు ఆకర్షించబడి నీ జీవితంలో శకునం చూడటానికి, మంత్ర ప్రయోగాలకు, అంతరాలకు, తాయితులకు, అమావాసులకు, వాస్తులకు, మంచి చెడ్డలకు ఎవరో ఏదో చెప్పారు, అది అలా చేస్తే మంచిదని వారి మాటలకు ఆకర్షించబడి దేవుడు నీకు ఇచ్చిన ఆయుధాన్ని పక్కన పెట్టి వాటి వైపు నువ్వు ఒకవేళ అడుగులు వేస్తూ పరిగెడితే, వాటిలో నీవు నీ కార్యాచరణ ఒకవేళ నువ్వు ప్రారంభిస్తే, మొదటిగా నువ్వు దేవుని దుఃఖపెడుతున్నావు. రెండవదిగా నీ చేతులతో నీవే దేవుడు నీకు ఇచ్చిన కృపను పోగొట్టుకొని దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఉన్నత దీవెన ఆశీర్వాదాలను నీ చేతులతో నీవే దూరంగా నెట్టేసుకుంటూ ఎక్కడికి వెళుతున్నావో తెలుసా? నీవు ఎక్కడికి వెళుతున్నావో తెలుసా? పతనానికి అడుగులు వేసుకుంటున్నావు, పాతాళానికి అడుగులు వేసుకుంటున్నావు. యెరూషలేము పరిధి దాటాడు, దొంగలు పట్టుకున్నారు. ఎప్పుడైతే నువ్వు ఖచ్చితంగా లోక సంబంధమైనటువంటి వారు చెప్పిన మాటలు విని వాటికి ఆకర్షించబడి ప్రార్థనేనండి, అది అదే, ఇది ఇదే, అది అదే అని ఒకవేళ నువ్వు అటు ఆకర్షించబడి అడుగులు వేస్తావా? వేయి. దొంగలు కాచుకొని ఉన్నారు, దొంగ కాచుకొని ఉన్నాడు. ఆ తర్వాత నీ స్థితిగతులు భయంకరమైపోతాయి. మొదటి స్థితి కంటే నీ కడపటి స్థితి మరి దారుణంగా మారిపోతుంది. మొదట నీ జీవితం మీద ఏలుబడి చేసింది ఒక దయ్యమే. దాని నుండి దేవుడిని విడిపించి రక్షించి తన బిడ్డగా చేసుకున్నాడు. నెమ్మది ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, దేవుడు దీవించాడు, ఉన్నత స్థలాల్లో దేవుడిని నిలబెట్టాడు. కాదు అని నువ్వు పరిధి దాటి వెళ్ళావా? ఎన్ని దయ్యాలు ఉన్నాయో తెలుసా? 7 దయ్యాలు ఉన్నాయంట. ఆ దయ్యాలు మాట్లాడుకుంటున్నాయంట. నేను ఇంతకుముందు ఖాళీ చేశాను, మా ఓడి ఇల్లు ఎలా ఉందని చూద్దామని వెళితే అది శుభ్రంగా ఊడ్చి తుడిచి చక్కగా అమర్చి ఖాళీగా ఉంది, నాతో పాటు మీరు కూడా రండని ఇంకొక 6-7 దయ్యాలను కలుపుకొని మొత్తం వచ్చి ఆ ఇంట్లో నివాసం చేస్తాయంట. మొదటి స్థితి కంటే కూడా కడపటి స్థితి ఏమైపోతుంది? మరీ దారుణం అయిపోతుందంట. ఇంకంతకు మించి నేనేం చెప్పలేను. నాకు తెలిసి నేను ప్రభువుని నమ్ముకున్న 96లో ప్రభువుని నమ్ముకున్నాను. ఈ 26-27 సంవత్సరాల సేవ పరిచర్యలో నేను విన్న సాక్ష్యాల్లో, నా వ్యక్తిగత అనుభవాలలో నేను చెప్పగలిగిన మాట, మన దేవుడు, మన ప్రభు, మనం సేవిస్తున్న మన ప్రాణనాథుడు యేసయ్య, ఆయన చేసే అద్భుతాలకు సాటి ఈ భూమండలం మీద అద్భుతాలు చేయడానికి ఇంకా మరెవ్వరు కూడా, అద్భుతములు చేయటంలో ఆయనే సాటి, ఆయనకు మించిన వారెవరు కూడా. ఏడకి పరిగెత్తుతావు నువ్వు? నేను చెప్పగలనా? ప్రార్థనకు అసాధ్యమైనది ఏది కూడా.
ప్రార్థించడానికి మోకాళ్ళు వంచవు, కానీ 10 కిలోమీటర్లు పరిగెత్తమంటే పరిగెత్తుతావు. ఎవరో మాట విని ఏదో చేస్తావు. దేవుని మాట విని మోకాళ్ళు మాత్రం వేయలు. ఎంత దౌర్భాగ్యం అండి! మనం ఎంత దేవుని దుఃఖ పెడుతున్నామండి. అర్థమవుతుందా? దేవుని మాట కన్నా మిన్నైన మాట సమాజంలో ఎవరి మాట తీసుకోగలం చెప్పండి? దేవుని కంటే మిన్నైన మాట ఇదిగో ఈ మనుషుడి మాటని చెప్పగలమా? ఎవరి దగ్గరికైనా వెళ్ళి నీ జీవితాన్ని బాగు చేసి నీ కుటుంబాన్ని కట్టే మాట దేవుని మాట. నిన్ను చక్కబెట్టే మాట దేవుని మాట. నీ స్థితిగతులను మార్చే మాట దేవుని మాట. ఆ దేవుని మాట విని దేవుని మందిరానికి రాలేవు, ఓ పూట ఉపవాసం ఉండలేవు, ఓ గంట మోకరెళ్ళలేవు. ఎక్కడికెక్కడికో నేను ఏదో చేస్తానంటావు. ఎలా నువ్వు దీవించబడగలవు? ఎలా నీవు ఆస్వాదించబడగలవు? నీ పతనానికి లోకం నిన్ను ఆకర్షిస్తుంది. గమనించు. లోకం వైపు నువ్వు అడుగులు వేయద్దు. దేవుని కౌగిల్లోనికి రా. దేవుని హస్తపు నీడలోనికి రా. ఆయన పాదాల చెంత ఒరిగిపో. ఆయన పాదాల చెంత కన్నీరు విడువు. ఆయన నీ మీద కనికరపడతాడు. ఆయన నీ మీద జాలి పడతాడు. ఆయన తన వాత్సల్యత నీ మీద కనపరుస్తాడు. ఆయన నీ చేయి పట్టుకుంటాడు. ఆయన నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు. నీ వెను తడుతాడు. నువ్వు నడవలసిన మార్గంలో ఆయన నిన్ను చేయి పట్టి నడిపిస్తాడు. నీకు క్షేమము కలుగుతుంది. ఆయన నిన్ను క్షేమానికి లేవనెత్తుతాడండి. నీ క్షేమాన్ని కోరుకుంటున్నవాడు ఆయన. నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నీ గురించి తక్కువగా ఆలోచన చేస్తాడా? నీ కొరకు తన రక్తమంతా ధారపోసిన వాడు నువ్వు పాడైపోవాలనుకుంటాడు ఆయన? నిలువెల్లా నీ కొరకు నలిగిపోయి గాయపరచబడిన ఆయన నీకు కీడు జరగాలనుకుంటాడా? అనుకోడు కదా. మరి నీ ఆలోచన ఎలా వెళ్తుంది? లోకం ఏదో ఆకర్షిస్తూ ఉందని అటువైపు అడుగులు వేస్తూ ఉన్నావు.